హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది తెలుసుకుందాం. Inflation rate. It is a percentage increase or decrease in prices during a specified period. Inflation rate అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని మనం పర్సంటేజెస్ లో మెజర్ చేస్తాం. ఓకే, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రైజెస్ అంటే ప్రైజెస్ పెరిగినా దాన్ని తగ్గినా అవి మనం పర్సంటేజెస్ లో చూపిస్తాం. డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఎప్పుడు చూపిస్తామంటే ఒక స్పెసిఫైడ్ పీరియడ్ కి, అంటే ఒక ఇయర్లీ కానీ మంత్లీ కానీ చూపిస్తాం అనమాట. The percentage tells you how quickly prices rises during the period. ఇన్ఫ్లేషన్ రేట్లో మనం ఎందుకని ఇన్ఫ్లేషన్ రేట్ చూపిస్తాము అంటే మనం ప్రైజెస్ ఏ విధంగా రైజ్ అయ్యాయా తగ్గాయా ఏమయ్యాయి అని చెప్పేసి డ్యూరింగ్ ద పీరియడ్ అంటే ఎయిదర్ మంత్లీ ఆర్ ఇయర్లీ అనేది తెలుసుకోవడానికి మనం ఇన్ఫ్లేషన్ రేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ కాజ్ అంటే కారణాలు, ఇన్ఫ్లేషన్ అరైజ్ అవడానికి కారణాల బేస్ మీద టైప్స్ అనమాట. ఓకే. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే డిమాండ్ అనేది పెరిగిపోవటం. ఇట్ అకర్స్ వెన్ ద డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ హయ్యర్. ఎప్పుడైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోయిందో, వెన్ కంపేర్డ్ టు ద ప్రొడక్షన్ కెపాసిటీ అంటే మనం ప్రొడ్యూస్ చేసేదానికన్నా డిమాండ్ అనేది పెరిగిపోతే, నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ఫర్ ఎగ్జాంపుల్ 500 గూడ్సే ప్రొడ్యూస్ చేయగలం అనుకోండి ఒక ప్లేస్లో, దానికన్నా ఇప్పుడు 1000 గూడ్స్ కొనుక్కునే పాపులేషన్ వచ్చేసారనుకోండి, అంటే డిమాండ్ అనేది పెరిగిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి పెంచేస్తారు. సో అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది అక్కర్ అవుతుంది. సో డిమాండ్ అనేది పుల్ అంటే పెరిగిపోవటం, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇట్ అక్కర్స్ వెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్. ఇది ఎప్పుడు అక్కర్ అయిందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయినప్పుడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఏవైతే ఇన్పుట్స్ మనం యూజ్ చేస్తామో ఒక ప్రొడక్ట్ ని తయారు చేయడానికి, అంటే ఒక అవుట్పుట్ ని తయారు చేయడానికి ఏవైతే ఇన్పుట్స్ యూజ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్, లేబర్, ఓకే, అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ, వీటిలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంటే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క వాల్యూ, రా మెటీరియల్, లేబర్, ఇలాంటివన్నీ వాల్యూ అనేది పెరిగిపోతుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది పెంచేస్తారు. అవునా. ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేస్తుంది. అవునా. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది పెరిగిపోవటం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది అరైజ్ అవుతే దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ రిజల్ట్ ఇన్ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ అనేది ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే. ఏ రైజ్ ఇన్ ప్రైజెస్ రిజల్ట్స్ ఇన్ హయ్యర్ వేజెస్ రిజల్ట్ టు అఫోర్డ్ ద ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ ని ఎక్స్పెక్ట్ చేసి ఏం చేస్తారు, ఇప్పుడే ప్రైజెస్ అనేవి పెంచేస్తారు. ఓకేనా. ప్రైజెస్ అనేవి పెంచితే ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే వేజెస్ అనేవి పెరిగిపోతాయి. ఓకే. మీరు దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడైతే పెరిగిందో, ఇప్పుడు ప్రైజెస్ పెంచేస్తే ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోద్ది. అప్పుడు మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ బేర్ చేయాలంటే పాపులేషన్ మనం ఏం చేస్తాం, ప్రైస్ ఎక్కడైతే వేజెస్ పెంచమని అడుగుతారు. అవునా. లేబరు ఇదేంటండి లాస్ట్ ఇయర్ మీరు 1000 రూపీస్ ఇచ్చారు, ఇప్పుడు ఇంకా పెరిగిపోబోతుంది, ఇంకా పెరుగుతుంది కదా, మాకు లాస్ట్ ఇయర్ లాగే ఇప్పుడు ఇస్తానంటే మాకు ఎక్కడ కుదురుతుంది అంటే మనం ఏం చేస్తాం, వేజెస్ పెంచేస్తాం. వేజెస్ పెంచేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకేమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ అనేది బిల్టప్ అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఫ్యూచర్గానే మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్యూచర్ని ముందుగానే దాన్ని బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఆర్ మైల్డ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ ఇక్కడ చెప్పాలి అంటే క్రీపర్ అంటే ఒక తీగ ఎలా మెల్లగా పెరుగుతుందో ఆ విధంగా ఇన్ఫ్లేషన్ గనక పెరిగితే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. చూడండి, వెన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ స్లోలీ ఇంక్రీజెస్ ఓవర్ టైమ్ అంటే మెల్లగా పెరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఇన్ఫ్లేషన్ రేట్ రైజెస్ ఫ్రమ్ 2 to 3% to 4% ఏ ఇయర్. ఓకేనా. అంటే 2% నుంచి 3%, 3% నుంచి 4%, అలా 1% కొంచెం పెరుగుతుంది అనుకోండి, దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకే.
It may not immediately noticeable, but if the creeping rate of inflation continues, it can become an increasing problem. ఏమంటున్నాడు, వెంటనే నోటీసబుల్గా ఉండకపోవచ్చు, కానీ ఇది కంటిన్యూషన్గా ఉంటే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా, మనం ఏదో పిచ్చి తీగ పెరిగిపోయింది అనుకోండి ప్లాంట్స్లో, మనం అంటే సర్లే చిన్నదే కదా అని వదిలేసాం అనుకోండి, ఆ తీగ మొత్తం ప్లాంట్స్ చుట్టూ ఉండిపోయి ప్లాంట్స్ని చంపేస్తుంది అనుకోండి, అప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లమే కదా. అప్పుడు ఆ తర్వాత అది సేమ్ ఇదే ఇన్ఫ్లేషన్ అనేది చిన్నగానే ఉండొచ్చు, అక్కడ నోటీసబుల్గా లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ వీఆర్ ఇన్ వాకింగ్ ఇన్ఫ్లేషన్. ఇండియా అయితే వాకింగ్ ఇన్ఫ్లేషన్లో ఉంది, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్లో కాదు. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏమని అడుగుతున్నాడంటే స్లోలీ ఇంక్రీజెస్ అని వర్డ్ ఇచ్చాడు అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ మీరు పెట్టాలి, ఓకేనా, ఆప్షన్స్లో. లేదంటే నాట్ ఇమీడియట్లీ నోటీసబుల్ బట్ ఇట్ బికమ్ అన్ ఇంక్రీజింగ్ ప్రాబ్లం, ఇలా ఏదో ఒకటి ఇస్తున్నాడు. సో అందుకే ఈ పాయింట్స్ అనేది హైలైట్ చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ది వాకింగ్ ఇన్ఫ్లేషన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ సింగిల్ డిజిట్స్ లెస్ దాన్ 10%. ఇక్కడ చూడండి, 10% కన్నా తక్కువ ఉండి సింగిల్ డిజిట్స్లో కనుక ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంటే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. మనది 5.9% ఎంత ఉంది ఇండియాలో, ఓకేనా. అట్ దిస్ రేట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. ఇలాంటి టైంలో మనకి మేజర్ ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ మనకి ఇన్ఫ్లేషన్ అనేది ప్రాబ్లమే, ఓకే. లెస్ దాన్ 10% అని ఇచ్చాడు అంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్, ఓకేనా. రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఓకేనా. మీకు గనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.